శాసన మండలిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అత్యవసరంగా వైద్యుల్ని పిలిపించారు అసెంబ్లీ అధికార వర్గాలు. ఆయన ఛాంబర్లోనే బొత్సకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు వైద్యులు. ఇక బీపీలో హెచ్చుతగ్గుల కారణంగానే ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెబుతున్నారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ మనకు అందిస్తారు. సురేష్, ప్రెజెంట్ బొత్స ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏదైతే మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ రోజు మండలిలోనే స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా ఆయన అస్వస్థతతో ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో కూడా చికిత్స తీసుకున్న నేపథ్యంలో గత వారంలో సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఆయనకి మైల్డ్ గా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించడంతో హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. అయితే గత 3 రోజులుగా సమావేశాలు ప్రారంభమైనప్పటికీ ఆయన సమావేశాలకు హాజరు కాకుండా వచ్చారు. ప్రస్తుతం ఇవాళ శాసన మండలి సమావేశాలకు చివరి రోజు కావడంతో ఆయన సమావేశాలకు వచ్చారు. అయితే ఉదయం నుంచి కొంత ఈ బడ్జెట్ కు సంబంధించి సెషన్ స్టార్ట్ అయిన తర్వాత కొంత స్ట్రెస్ కు గురైన నేపథ్యంలో బీపీలో హెచ్చుతగ్గుల కారణంగా సభలో మాట్లాడుతున్న సమయంలోనే తూలి పడిపోబోయారు. అయితే వెంటనే అప్రమత్తమైన వెనుకున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆయన్ని పట్టుకొని అక్కడే కూర్చోబెట్టారు. వెంటనే సభకు కూడా విరామం ప్రకటించి ఆయన ఛాంబర్ కు తీసుకెళ్లిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయనకి బీపీ వైద్య పరీక్షలు నిర్వహించిన సమయంలో 190/80గా బీపీ ఉందంటే కొంత టెన్షన్ కి గురవటం కారణంగా బీపీలో హెచ్చుతగ్గులు వచ్చాయని వైద్యులు చెప్పారు. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మళ్ళీ ఆయన సభకు హాజరై ఆయన విపక్ష నేతగా ఆయన చెప్పాల్సిన అంశాలను గురించి మాట్లాడటం జరిగింది. అయితే కొంతసేపటి తర్వాత బీపీలో కొంత హెచ్చుతగ్గులు ఉన్న నేపథ్యంలో రెండోసారి కూడా సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రెండోసారి ఆయన ఛాంబర్ వద్దకు ప్రత్యేక వైద్యులు వెళ్లి ఆయనకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సభలో కూడా ఆయన కొంత అనీజీగానే ఈ రోజు అయితే కనిపించిన పరిస్థితి ఉంది. ప్రతిరోజు యాక్టివ్ గా అన్ని క్వశ్చన్స్ కి సమాధానం చెప్పవచ్చు. ఈ రోజు కొంత అనీజీగా అయితే ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల అనీజీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు వైద్య సేవలు ఆయన ఛాంబర్ లోనే అందిస్తున్న పరిస్థితి ఉంది. బీపీ మాత్రం ప్రస్తుతం 190/80గా అయితే కనిపిస్తా ఉంది. అయితే వైద్య సేవలు మాత్రం ప్రస్తుతం కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ. ఓకే సురేష్. రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంతే అబద్ధాలు చెప్పుకుంటే దానిలో ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంతే అబద్ధాలు చెప్పుకుంటే దానిలో ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. రాష్ట్ర అవసరాల దృష్ట్యా